మనందరం కూడా శ్రేష్టమైన స్తుతి ఆరాధన చక్కటి గానములతో దేవునికి అర్పించాలని మనందరి యొక్క ఆశ అయినది. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడల్లా ఒక శ్రేష్టమైన ఆరాధన దేవునికి ఎలాగివ్వగలమంటే 66వ కీర్తనలో 17వ వచనంలో చెప్పినట్టుగా, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడు నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. దేవునికి మొరపెట్టినప్పుడు, అందుకే అనుకుంటాను, నువ్వు నోరు బాగుగా తెరవమంటే మొరపెట్టుము, నాకు నీ నోటిని నేను నింపుతాను అన్నట్టుగా ఈ 17వ వచనంలో అంటున్నాడు, అప్పుడు నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండను. నేను పాపం లక్ష్య పెట్టినట్టయితే నా మనవి దేవుడు ఆలకించడు అని నెక్స్ట్ వర్స్లో చెప్తూ, నిశ్చయముగా దేవుడు నా మనవాళ్ళకి అంగీకరించి ఉన్నాడు, నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయడు, నా యొద్ద నుండి తన కృపను తొలగిపోడు. అందుకు ఆయన్ను సన్నతింపబడుగాక అంటున్నాడు. కాబట్టి దేవుడు నిశ్చయముగా మనం ఆలకించేవాడు, ఆయన కృపను మన జీవితం నుంచి ఎన్నడూ తీసివేయనివాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.